చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి ఎందుకంటే క్రిస్టియన్స్ పొగరైతే అంచడానికి దీంట్లో తర్వాత వీడియో చూసిన తర్వాత మనం కొన్ని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో లైక్స్ కొన్ని చదువుదాము, అదే కామెంట్స్ చదువుదాము. సో కామెంట్స్ చదువుతాము, కుదిరితేనే చదువుతాను, లేదంటే సో వీడియో అయితే చూసేయండి గాయస్. సరే వస్తాను. థ్యాంక్ యూ. అవును, స్కూల్ అప్డేట్ ఇచ్చి మీకు ఇవ్వడం మర్చిపోయాను. ఏంటి తీసుకో. ఏంటిది? ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి ప్రసాదమ్మా? నాకొద్దు. ఎందుకొద్దు? మేము దేవుడిని నమ్ముతున్నాం. ఇది కూడా దేవుడి ప్రసాదమే. అయినా వద్దు, ఆయన దేవుడు కాదు, సైతాన్. నేను నీ మీద గౌరవంతో చర్చకు రావడానికి సిద్ధపడ్డాను, కానీ జస్ట్ మా దేవుడి ప్రసాదం తినమంటే దేవుడి కంటే సైతాన్ అంటున్నాను. అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్టే కానీ న్యూ రెస్పెక్ట్ లేదా? మీతో పాటు మీ చర్చకి రావాలి, కానీ నాతో పాటు గుడికి రావాలి. కనీసం మా ప్రసాదం కూడా తినదు. మా దేవుడిని పూజించకపోయినా పర్వాలేదు, ప్రసాదం తినకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను బట్టి మా దేవుడిని గౌరవించవచ్చు కదా. దీనిని పర్వత సమానం అంటారు, అది నీకు లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, హిందువులు అంటే ఓర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో. నేను నిద్రపోతున్న సింహాలు భయపడి మా ఆత్మగౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది. అదే జై శ్రీరామ్. చూసారు కదా గైస్ వీడియో అయితేనే. సో ఈ వీడియోతో క్రిస్టియన్స్ పొంగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ క్రిస్టియన్స్ కూడా ముందే షేర్ చేయండి. సో క్రిస్టియన్స్కి అయితే ఒక విషయం చెప్పబోతున్నాను. మేమేమన్నా మెత్తగా ఉంటామనుకుంటున్నారా? చంపి తోలలుస్తా గైస్ మీకు అయితేనే. ఎందుకంటే మీరు నా హిందుస్థాన్ని నమ్మట్లేదు. సో మేమైతే నమ్మినా మీరైతే నమ్మట్లేదు. సో హిందుస్థాన్ని నమ్మకపోతే మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, హిందుస్థాన్ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే చంపి కోసి కారం పెడతా మిమ్మల్ని అయితే. సో అందరూ ఈ వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఒక 5 షేర్ చేయండి.